అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 6.5 ఎకరాలండి. ఫ్లాగ్ ఏదైతే ఉందో జెండా ఇదేనండి. సైట్ వచ్చేసి 6.5 ఎకరాలు పంట పొలం అండి. ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి 34 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 58 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉందండి. ఈ ఏరియా చాలా చాలా బాగుంటుంది. రేట్లు కూడా చాలా బాగుంటుందండి. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. అన్ని పంటలకి కూడా మనకి అనుకూలమైన నేలనే చెప్పుకోవచ్చు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. అతి తక్కువ రేట్లలో 2 పంటలు పండే భూమండి ఇది. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఏరియా పంటలకి అనుకుంటే చాలా బాగుంటుందండి. మీరు చూడవచ్చు, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇది ఒక విలేజ్ అవుట్కట్స్లో ఉంటుందండి. విలేజ్కి 300 మీటర్ల దూరంలో సుమారుగా మనకి ఈ సైట్ అనేది ఉందండి. 300 మీటర్లు నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంది. రోడ్ అయితే మంచి రోడ్డు సౌకర్యంతో వర్షాకాలంలో కూడా మనకి ఈ సైట్లోకి కారు అనేది వెళ్ళి వచ్చేస్తుందండి. వర్షాకాలంలో కూడా మనకి కారు అనేది వెళ్ళి వచ్చేస్తుంది. పంట పొలం అండి. 6.5 ఎకరాలు కూడా మనకి పంట పొలం. 2 పంటలు కూడా పండుతాయండి. మనకి 2 పంటలు కూడా పుష్కలంగా పండుతాయండి. ఇదేనండి మన సైట్ వచ్చేసి మొత్తం 6.5 ఎకరాలు. 2 పంటలు కూడా పండుతాయండి. ఎకరం ధర వచ్చి 25 లక్షలు చెప్తున్నారు. 20 లక్షలకి ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుందండి. 20 లక్షలకి ఫైనల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 6.5 ఎకరాలండి. 2 పంటలు పండుతాయి. కాలువ నీరు అయితే మనకి పుష్కలంగా ఉంటుందండి. కాలువ నీరు అయితే మనకి పుష్కలంగా ఉంటుంది. 2 పంటలు కూడా మనకి పుష్కలంగా పండుతాయండి. 6.5 ఎకరాల్లో ఎకరం కావాలన్నా ఇస్తారు, అరెకరం కావాలన్నా ఇస్తారు, 2 ఎకరాలు కావాలన్నా ఇస్తారండి, 3 ఎకరాలు కావాలన్నా మనకి ఇస్తారండి. 6.5 ఎకరాలు కావాలన్నా ఎంత కావలిస్తే అంతా ఇస్తారండి. భూమి అయితే బంగారం అండి. ఇది నాకైతే చాలా ముచ్చటేసింది. 2 పంటలు కూడా మనకి పుష్కలంగా పండుతాయి. వరి ఆల్రెడీ మళ్ళీ వరి వేయడం జరిగిందండి. మనకి ఆల్రెడీ మళ్ళీ వరి వేయడం అనేది జరిగింది. ప్రస్తుతం మనకి వరి తీసేసి మినపసేను అనేది కొంత పంట ఉంది. అలాగే సరుగుడు తోట అనేది కొంత పంట ఉందండి. మిగతాది వరి వేయడానికి సిద్ధం చేశారు. సాయిల్ ఏ విధంగా ఉన్నది అనేది మీరు చూడవచ్చండి. 2 పంటలు కూడా మనకి పుష్కలంగా పండుతాయి. మీకు ఎంత కావలిస్తే అంత మనకి సేల్ చేస్తారండి. ఎకరం అయితే 20 లక్షలు ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది. 20 లక్షలకి వస్తుందండి. 25 లక్షలు చెప్తున్నారు. కొంత ఒక 2 ఎకరాల్లో మనకి సరుగుడు తోట ఉందండి. మిగతాదంతా కూడా వరి అనేది మనకి పుష్కలంగా పండుతుందండి. ఎకరం ధర వచ్చి 20 లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. 25 లక్షలు చెప్తున్నారు. ఈ ఏరియాలో బోర్లు తీసినట్లయితే మనకి 80 నుంచి 100 అడుగులకే 2.5 నుంచి 3 ఇంచీలు వాటర్ అనేది మనకి వస్తుందండి. 2.5 నుంచి 3 ఇంచీల వాటర్ అనేది వస్తుంది. కారు అనేది సైట్లోకి ఎంత వర్షం పడినా వెళ్ళి వచ్చేస్తుందండి. మీరు చూడవచ్చు, కాలువ నీరు అనేది మనకి పుష్కలంగా ఉంటుందండి. ఈ పంటలకి కాలువ నీరు అనేది మనకి పుష్కలంగా ఉంటుందండి. మీరు అరెకరం తీసుకున్న రోడ్డు అనేది ఉంటుంది, ఎకరం తీసుకున్న రోడ్డు అనేది ఉంటుందండి, 2 ఎకరాలు తీసుకున్న రోడ్డు అనేది ఉంటుంది. అలాగే మనకి 3 నుంచి 6.5 ఎకరాలు తీసుకున్న మీకు రోడ్డు అనేది పుష్కలంగా ఉంటుందండి. మన పక్కనే మన పక్కనే చెరుకు పంట అనేది చూడవచ్చు. అలాగే ఈ నేల అనేది అన్ని పంటలకి కూడా అనుకూలమైన నేల అండి. గ్రామానికి 1/2 కిలోమీటర్ దూరంలోనే ఈ సైట్ అనేది ఉంటుంది. మంచి రోడ్డు సౌకర్యంతో ఈ సైట్ అయితే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. రేట్ కూడా రీజనబుల్ అండి. డబుల్ రోడ్డు కేవలం 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి ఈ సైటు. తార్ రోడ్ నుంచి మనకి 1/2 కిలోమీటర్ దూరం ఉంటుందండి. అది కూడా మనకి గ్రావెల్ రోడ్డు చాలా బాగుంటుందండి.